స్ట్రాటజీ నెంబర్ 7, ప్రొవిజన్ అండ్ డిస్ట్రక్షన్. రాసుకోండి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 12 వరకు. ఎజ్రా చాప్టర్ 6 వర్స్ 6 నుంచి 12 వరకు చదువుతాను. స్లోగా చూద్దాం. ప్రొవిజన్ అండ్ డిస్ట్రక్షన్. దేవుడు ప్రొవిజన్ ఇచ్చినట్లు విల్ మస్ట్ అప్లై దిస్ ప్లీజ్. 5 minutes ఐఎమ్ క్లోజింగ్. కావున రాజైన తీశారు కదా అందరూ. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. ఎజ్రా చాప్టర్ 6 వర్స్ 6, స్ట్రాటజీ నెంబర్ 7, ప్రొవిజన్ అండ్ డిస్ట్రక్షన్. ఎలా ప్రొవిజన్ క్రియేట్ చేయాలి, ఎలా డిస్ట్రాయ్ చేయాలనేది స్ట్రాటజీ. కావున రాజైన దర్యావేషు ఇలాగ సెలవిచ్చాను, నది అవతల, అండర్లైన్ దట్ వన్, వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ద రివర్ సైడ్. ఇది నది దగ్గర జరుగుతున్నటువంటి విషయాలు గమనించండి. నది అవతల అధికారి అయిన తత్తెనై అను నీవును, శతర్భోజనయి అను నీవును, నది అవతల మీతో కూడా ఉన్న అపెర్సెకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనివ్వుడి. దేవుడు మనకి ఈ స్థలానికి రాకముందే ముందుగానే మనకి డిసెంబర్ నుంచే దేవుడు సైన్ ఇస్తూ వచ్చాడు. కానీ మనము సర్చ్లో దీన్ని దేవుడు మనకి చూపించాడు. ఫైనల్గా మనం ఇక్కడికి చేర్చబడ్డాం. అందుకని ముందుగానే మీకు డిసెంబర్లోనే ఆ ఆఫరింగ్ కవర్లో ద సిటీ ఆఫ్ లివింగ్ గాడ్ అని రాసి పెట్టాం. దేవుడు అన్నాడు, ద మూమెంట్ మీరు కొత్త స్థలంలోకి వెళ్ళగానే మీరు ఒక మందిరం కట్టుకుంటారు అని దేవుడు చెప్పిన మాట. అందుకు నేను దాన్ని నమ్మి ఆఫరింగ్ కవర్లో ముందే రాసి పెట్టాను. ప్రభువా, నేను విశ్వాసం ఉంచి ఈ మ్యాప్లో నేను దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నా. మీకు విశ్వాసం రావడానికి ఈ మాట చెప్తున్నా, అంతేకాని దీంట్లో గొప్పతనం ఏమీ లేదు. ఎప్పుడైతే టాప్ ఆఫ్ ద మౌంటైన్స్, ది సిటీ ఆఫ్ లివింగ్ గాడ్, ఇది దేవుని యొక్క జీవం కలిగిన దేవుని పట్టణంగా ఉంటుంది అని చెప్పిన వెంటనే ఇమీడియట్గా దాన్ని ఆ మ్యాప్ని రాసి లిఖించి ఆఫరింగ్ కవర్లో పెట్టాం. బట్ ఇక్కడ ఈ యొక్క స్క్రిప్చర్ ప్రకారమే అది మనం చేసాం. చూడండి వర్స్ 7, దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనివ్వడి. ఇక్కడ దేవుని యొక్క మందిరమును ఎవ్వడు కూడా ఆటంకపరచుకోకుండా, ఏ ఫైనాన్సెస్ లోటు లేకోకుండా ఈ మందిరాన్ని దేవుడు కట్టనింపనై ఉన్నాడు. మనం కడుతున్నాము. ఆమేన్. దిస్ ఈస్ ద స్ట్రాటజీ నెంబర్ 7. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ది హౌస్ ఫర్ ద లార్డ్. ఫ్రమ్ ద డే 1 దేవుడు దీన్ని తన హస్తపు నీడలో పెట్టుకొని ఉన్నాడు. వీఆర్ గోయింగ్ టు గివ్ షెల్టర్స్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్గా గుర్తుపెట్టుకోండి. ఎన్నో మందిరాలు ఇప్పటి వరకు నేను సహాయం చేశాను, కట్టాను, వచ్చాను. బట్ ఈ టైంకి దేవుడు ఈసారి నాకు అవకాశము ఈ మందిరాన్ని కట్టడానికి అవకాశం ఇచ్చాను. అన్ని మందిరాలు కట్టుకుంటూ సహాయం చేసుకుంటూ వచ్చాం. బట్ మనకి దేవుడు డెఫినెట్గా, నేను ఇతరులకు సహాయపడ్డాను, నాకు తెలుసు, దేవుడు నాకు చేశాడు, నేను చేశాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రాటజీలో మీరు రాసుకోవాల్సిన పదం, నేను ఈ భూమి నుండి తీసివేయబడేంత వరకు, లేదా ఆయన రాకడొచ్చే వరకు నేను ఉంటే మినిమం నా చేతులతో ఒక 10 మందిరాలైనా కట్టగలను. దట్స్ ద స్ట్రాటజీ నెంబర్ 7. నా ఓన్ ప్రాఫిట్లోనే. ఎందుకంటే నువ్వు ఆది నుండి స్ట్రాటజీ నెంబర్ 1 నుంచి రాసిందంతా కూడా ఒత్తగా పోదు. నేను ఈ భూమి నుండి మినిమం ఒక మందిరమైనా నా సొంత డబ్బుతో కడతాను, అలాగే ఆశీర్వదించబడతానని రాసుకోవాలి. మీరు రాసుకోండి. స్ట్రాటజీ నెంబర్ 7. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, నేను నా సొంత డబ్బులతో నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నన్ను నా పిల్లల్ని ఆశీర్వదించాడు, నాకు నా గుడారంలోకి ఏ అపాయం రాదు, నేను ఆయనకి గుడారం వేస్తాను, 1 కాదు 10 వేస్తాను, అది ఎంత ఖర్చు అయినా సరే నా ఒంటి చేత్తో నేను మందిరాన్ని కడతాను. ఇదే కాదు, ఇక మీద అనేక పాస్టర్లకి పల్లెటూర్లలో ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అక్కడ నా హస్తము నా ఇంటి పేరు మీద నేను మందిరం కడతాను అనే స్ట్రాటజీ మీరు రాసుకోవాలి. అది దేవుడు ఆపడు, అది దేవుడు ఆపడు.
దేవుడు ఆపడు. దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనివ్వడి. దీనికి ఆటంకపడుతున్న ప్రతి ఏరియాలో యేసు నామమున ఆ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి మనకు డోర్స్ ఓపెన్ అయ్యి మందిరము కడుదుము గాక. ఆమేన్. ఎస్, దట్స్ ద ప్రొవిజన్. వర్స్ 8, మరియు దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినది ఏదనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాన్ని ఇయ్యవలెను. ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఈ ప్రొవిజన్ అంతా నది అవతల. ఎక్కడి నుండి వస్తుంది? నది అవతల. సో దెర్ ఈజ్ ఎ రివర్, ఒక నది కలదు. అది దేవుని పట్టణంలో కాలువలై కారి అనేక పట్టణములకి అనేక గ్రామాలకి వెళ్తున్నది. ఈ నది నుంచి మనందరికీ ప్రొవిజన్. ఇది మందిరానికే కాదండి, మనమే దేవుని మందిరము. దేవుడు ఫస్ట్ ప్రాజెక్టు మనమే. మన ఫ్యామిలీ ప్రాస్పర్ అయి ఉండాలి, మన ఫ్యామిలీ బ్లెస్ అయి ఉండాలి, మనం సొంత ఇళ్ళల్లో ఉండాలి, మన సొంత వెహికల్స్ ఉండాలి, మన సొంత ప్రాపర్టీస్ ఉండాలి, మనం సొంత బిజినెస్ ఉండాలి. అట్ ద సేమ్ టైము ఒకటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్ వేరు కాదు, చర్చ్ వేరు కాదు, నీ ఫ్యామిలీ వేరు కాదు, చర్చ్ వేరు కాదు. ఇక్కడ నీతిగా ఉండి, ఇక్కడ భయభక్తులు ఉండి, ఇక్కడ ముసుగేసుకొని ఎలా ఉంటామో యాజ్ ఇట్ ఈస్గా ఇంటికాడ కూడా అదే రిక్వైర్డ్. ఇక్కడ నీతిగా ఉన్నామని ఎలా తెలుస్తుంది అంటే బిజినెస్లో నీతిగా ఉన్నాం. సో అప్పుడు బిజినెస్ని దేవుని మందిరంగా చేస్తున్నట్టు అర్థము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చర్చ్ అండ్ బిజినెస్? ఏముంటుంది చెప్పండి? ఎప్పుడైతే నీతి కోల్పోతామో అప్పుడు దానికి దీనికి తేడా కనపడుతుంది. దీన్ని కూడా మందిరం లాగానే బిజినెస్ని ఎప్పుడైతే చూస్తావో అప్పుడు క్రైస్తవుడు నిజంగా ప్రాస్పర్ అయినట్టు. హల్లెలూయా. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇక్కడైనా మనీ కలెక్ట్ చేస్తారు, అక్కడైనా మనీ కలెక్ట్ చేస్తాము. ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేస్తాం, అక్కడైనా కన్స్ట్రక్షన్ చేస్తాం. మెయింటైన్ చేయాల్సింది ఒకటే, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ ఒకటే. నీ జాబ్ ప్లేస్లో అయినా ఇంకెక్కడైనా ఏం మెయింటైన్ చేస్తాము? ఇంటిగ్రిటీ. దట్స్ ఇట్. ఎక్కడి నుండి వస్తుంది ఈ సహాయం అంతా? ప్రొవిజన్ అంతా ఎక్కడి నుండి వస్తుందండి? నది అవతల నుంచి. ఎవరి దగ్గర నుండి వస్తుంది? పోనీ అక్కడ రాశారు చూడండి, కింగ్స్. మళ్ళీ చూద్దాం 8వ వచనం. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయం గురించి మేము నిర్ణయించింది ఏమనగా, వాళ్ళు ఏం చేశారు? ఇంత దేవుని మందిరానికని నిర్ణయించారు. ఇది కంపల్సరీ. అందుకనే మీరు బిజినెస్లు పెడితే ఇంత అని దేవుడికి తీస్తే అది 10 మందిరాలు కట్టేంత ఉండునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. మీరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి కదా, దేవుడు ఇస్తాడని నమ్మండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎస్, దీన్నే ఇందాక స్ట్రాటజీ నెంబర్ 6 చెప్పింది ఏంటి? చేతులు చరిచి అనగా చప్పట్లు కొట్టి నేలను తన్ని. దట్స్ ద స్ట్రాటజీ. ద మూమెంట్ నువ్వు చప్పట్లు కొడుతున్నావు అంటే అది స్ట్రాటజీ నెంబర్ 6. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా దేవుని వాక్యము ప్రాఫిటిక్గా వచ్చి మీద పడుతుందంటే నువ్వు ఫస్ట్ చేతులు చప్పట్లు కొడతావు. చప్పట్లు కొట్టిన వెంటనే ఎస్ అని ఎప్పుడైతే అంటావో నీ ప్రామిసు నెరవేరడానికి సిద్ధంగా ఉందని అర్థము. ఆమేన్. స్ట్రాటజీ నెంబర్ 7, 8th వర్స్. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకును మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించింది ఏమనగా, అక్కడ కింగ్స్ డిసైడ్ చేశారు ఏమని? రాజు యొక్క సొమ్ములో నుండి. ఈ సొమ్ము ఎక్కడ నుండి వస్తుంది దేవుని మందిరంకి? చెప్పాలి. ఓన్లీ కింగ్సే మందిరాలు కట్టగలరు. అందుకే దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహం అన్నాడు. హల్లెలూయా. గట్టిగా. కింగ్స్ మాత్రమే దేవుని రాజ్యంలో కన్స్ట్రక్షన్ చేయగలరు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, అమ్మ నువ్వు కింగా క్వీనా అని అడుగు. నీ పేరు మీద ఒక మందిరము. నువ్వు రాజులాగా జీవిస్తావు. రాజుల ఖజానాలో నుండి ఎలాగైతే మందిరానికి ఇస్తారో అలాగే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. అది నెరవేరునుగాక. ఆమేన్. ఓన్లీ కింగ్స్ కెన్ బిల్డ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ ద చర్చ్ ఆఫ్ గాడ్. యూదులకు రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రము చేయక. చెప్పండి, ఆ మాట ఏమనుంది? వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రము చేయక. అంటే ఇచ్చేవాడు తడవు చేయకోకుండా మందిరానికి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. రాజులు, కింగ్స్, దే విల్ గివ్ మనీ టు కన్స్ట్రక్ట్ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఫ్రమ్ టుడే దిస్ స్ట్రాటజీ వీఆర్ అప్లయింగ్. ఈ మందిరం కట్టడానికి మనమే కాదు,
మనలాగా అనేక మంది కింగ్స్ ఎవరు ఉన్నారో, కింగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ యాక్టివేట్ అయిపోయి ఈ మందిరానికి ప్రొవిజన్ ఇచ్చునుగాక. నది అవతల నుండి యువతలకి వచ్చునుగాక. గట్టిగా, నది అవతల నుంచి యువతలకి వచ్చునుగాక, వచ్చునుగాక, వచ్చునుగాక. ఆమెన్. యువర్ ద పార్టేకర్, యువర్ ద పార్టేకర్. ఎస్, నది అవతల నుండి వచ్చిన పన్నులు ఎక్కడి నుండి వచ్చింది? ఇది ట్యాక్స్. జస్ట్ రాజుల దగ్గర ఉన్న ట్యాక్స్ అమౌంట్. ఒక ట్యాక్స్ ఎంత కడతామండి ఇయర్కి? ఓ 20,000 లక్ష ఎట్లా కడతాం? 1,00,000, 10,00,000, ₹1,00,000, కోట్లలో కట్టేటోళ్ళు కూడా ఉన్నారు. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అదేవిధంగా తిరిగి ఆయన మందిరాన్ని మనం కట్టనై ఉన్నాం. ఇది దేవుడు మనకి చేసిన సహాయము. ఆమెన్, ఆమెన్. మర్చిపోండి, మీ ఇంట్లో ఉన్న బియ్యం, కూరగాయలన్నీ మర్చిపోండి. యూ విల్ సీ దిస్ హ్యాపెనింగ్. ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఆమెన్, ఆమెన్. తడువు ఏమాత్రము చేయక వారి హృదయంలో కావాల్సినది ఇయ్యవలెను. నజరేయుడైన యేసు నామమున ప్రవచిస్తున్నా, మీకు రావాల్సిన ప్రొవిజను తిరిగి ట్యాక్స్ రూపంలో, ట్యాక్స్ కట్టినట్టుగా జనాలు వచ్చి కట్టుదురుగాక. కప్పము చెల్లిస్తారు మందిరానికి మీకు. ఆమెన్. వర్స్ 9. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలు కానీ, గొర్రెపొట్టెలు కానీ, గొర్రెపిల్లలే కానీ, గోధుమలే కానీ, ఉప్పే కానీ, ద్రాక్షారసమే కానీ, నూనెయే కానీ, యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణములు అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తమై వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతి దినము, ఏ దినము? వారానిక, నెలక ఈ శాలరీ ఎవ్రీ డే పైన రాసిన లిస్ట్ అంతా మీ ఇంట్లో ఉంటుంది, మందిరంలో ఉంటుంది. అయ్యయ్య, గట్టిగా, బిగ్గరగా. దట్స్ ద ప్రొవిజన్. స్ట్రాటజీ నెంబర్ 7, ప్రొవిజన్ ఎవ్రీ డే. రాసుకోండి, ప్రొవిజన్ ఎవ్రీ డే. ఉప్పు కూడా ఉన్నదా లేదా అందులో? ఏమ్మా, ఉప్పు ఉన్నదా లేదా? ఏమంటే ఉప్పు కొనాలంటే ఎంత తక్కువ రేట్ అండి? ఒకప్పుడు ఎంత ఉండే అంటే ₹5, ₹7 ఉండండి. ఇప్పుడు ఎంత అయిందండి? ఏమండి, ₹25 అయిందండి. ఉప్పు కూడా అండి. షాపుల ముందు ఏం వదిలేసిపోతారు చెప్పండి? ఉప్పు. అసలు ముడతారా వాళ్ళు? బయట పెట్టేది మార్వాడి షాపులో కానీ, పెద్ద పెద్ద షాపులలో, మన తెలుగు వాళ్ళ సంగతి తెలియదు కానీ, మార్వాడి షాపులు ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? 20-30 బస్తాలు ఉన్నా ఏం చేస్తారు? బయట వదిలేసి వెళ్ళిపోతారు. అంత చీప్గా ప్రొవిజన్ దేవుడు ఇవ్వబోతున్నాడు మనందరికీ. మందిరాన్ని కన్స్ట్రక్షన్ చేస్తాము. ఈ ప్రొవిజన్ మీ ఇంట్లో ఉంటుంది సిస్టర్. ప్రొవిజన్ ఉప్పుతో సహా దేవుడిని ఇంటికి పంపిస్తున్నాడు. రాసుకో. ప్రొవిజన్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ గాడ్. వ్యూహం, స్ట్రాటజీ. నీ ఇంట్లో ఉప్పు ఉండాలన్నది కూడా నీ మ్యాప్లో రాయాలి సిస్టర్, నువ్వు మర్చిపోవద్దు. ఏమేమి రాశారు అక్కడ? మళ్ళీ చూద్దాం. వర్స్ 9. ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై ప్రజలు కప్పం చెల్లించడానికి వస్తారు. నీకు ప్రొవిజన్ ఇవ్వడానికి వాళ్ళు వంతుల చొప్పున వస్తారు, ఎవ్రీడే వస్తారు. ఇది నా ఇంట్లో, నీ ఇంట్లో దేవుని మందిరం అంటే మనమే. ఈ స్థలము కాదండి. దేవుని ఇల్లు అంటే మనము. ఈ స్థలానికి వచ్చినందుకు కాదండి. ఈ స్థలంలో మనం చేసే పని కనబడుతుంది, కానీ ప్రొవిజన్ ఎవరింటికి వస్తుంది? మన ఇంటికి. దేవుడు ఎవరింట్లో ఉప్పు పెడతాను అంటున్నాడు? నీ ఇంట్లో. రాసుకోండి ఆ మాట. వర్స్ 9. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలే కానీ, గొర్రెపొట్టెలే కానీ, గొర్రెపిల్లలే కానీ, గోధుమలే కానీ, ఉప్పే కానీ, ద్రాక్షరసమే కానీ, నూనె కానీ, యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసన అయిన అర్పణలు అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లును ప్రార్థన నిమిత్తమై వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతి దినము తప్పకుండా, ఎవ్రీడే మిస్ అవ్వడానికి వీల్లేదు, ప్రొవిజన్ రావాల్సిందే. హల్లెలూయా. దట్స్ ద స్ట్రాటజీ నెంబర్ 7. 7ఏనా? యా. 10వ వచనం. వారికి కావాల్సినదంతయో. చూడండి, మందిరం పని చేసే వారికి దేవుడిచ్చేటటువంటి ప్రొవిజన్. When you are busy building the house of God, God is busy sending oil, salt, every grain of rice. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుని మందిర పనిలో నీవు నిమగ్నమై దేవుని మందిరానికి నువ్వు చేతులు చాపుతున్నప్పుడు నీ ఇంటికి ఎంత ఉప్పు రావాలో, ఎంత నూనె రావాలో, ఎన్ని బియ్యపు గింజలు రావాలో డిసైడ్ చేసేది కొండలు కాదు, లోయలు కాదు, తట్టలు కాదు, గుట్టలు కాదు, వాగులు కాదు, శత్రువు కట్టిన ఆల్టర్లు కాదు. నలుదిక్కుల నుండి వచ్చే ప్రొవిజను దేవుడు పంపిస్తున్నాడు మన ఇంటికి. అమ్మ, ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. ఈ మందిరంలో నువ్వు పోయేటప్పుడు ఒక ఇటుక తీసి ఇక్కడ పని చేసిపోయినా నీ ఇంటికి రావాల్సిన ఉప్పు బస్తా దేవుడు పంపిస్తాడు. కాకోలంలో పంపుతాడు. దేవుడు ఈ పనిని చేస్తాడు.
ఏమనుంది 10వ వచనం, వారికి కావలసినదంతా ఎంత కావాలి నీకు అని వాళ్ళు అడిగి ఇచ్చిపోతారు. సిమెంట్ బస్తాలు ఎన్ని కావాలి వాళ్ళు ఇచ్చిపోతారు. ఐరన్ ఎంత కావాలి వాళ్ళు ఇచ్చిపోతారు. ప్లంబింగ్ వర్క్ ఎంత కావాలి ఇచ్చిపోతారు. నీళ్లు కట్టుకోవడం ఎంత కావాలి ఇచ్చిపోతారు. నువ్వు దేవుని మందిరం మీద నువ్వు దేవుని పనిని చేయి. గాడ్ బికమ్స్ మై సాలరీ. దాట్స్ ఇట్. దేవుడే నా జీతము. గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, చూడండి, దిస్ ఇస్ ఇప్పటివరకు ప్రొవిజన్ చూసాము. ప్రొవిజన్ ఒకటే ఉంటే సరిపోదు. స్ట్రాటజీలో డిస్ట్రాక్షన్ కూడా ఉండాలి. 11వ వచనం అందరూ చూడాలి, ఇది రాసుకోవాలి మీరు. ఐఎమ్ క్లోజింగ్. ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, ఎవడైనాను ఈ ఆజ్ఞను భంగపరిచిన ఎడల, లాస్ట్ వీక్ అక్కడ ఒక మాట చెప్పాను, ఈ మందిరానికి ఎవడైనా వ్యతిరేకంగా లేచినా, ఎవడైనా పదం పలికినా, దీని మీదకి చెయ్యి లేపాలన్నా, కన్నెర్ర చేసినా, వాడింటి మీద ఆ మాటలు ఆ శాపము ఉండిపోవునుగాక. ఎట్టి రీతిలో కూడా వాడు ఆశని ఈ ఆజ్ఞని భంగం చేయడానికి వీలు లేదు. ఇది ఎవరి పని? దేవుడి పని. ఆమేన్. వర్స్ 11, ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, వాళ్ళు నిర్ణయించారు ఎలా మందిరం కట్టేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉప్పుతో సహా ఎలా ఉండాలో నేను చూస్తాను. ఆత్మలు రక్షించడానికి గాస్పల్ టీవీనను ఇంకోటి ఎక్కడెక్కడ వెళ్తున్నా దానికి సహాయపడుతున్న ప్రతి ఒక్కరి ఇంటికి ఉప్పు వస్తుంది, నూనె వస్తుంది. అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకో, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంకో ఆజ్ఞ ఉంది, ఇంకొకటి నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్ల మీద ఎటువంటి ఆజ్ఞ కూడా వర్ధిల్లడానికి వీలు లేదు. దట్స్ ద పవర్ ఆఫ్ వర్క్ ఆఫ్ గాడ్. ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, ఎవడైనా ఈ ఆజ్ఞను భంగపరిచి, అంటే ఇవ్వకుండా ఉండడం అనేది ఎవడైనా ఆగిండనుకో, నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు నీ యొక్క మూతికి చిక్కం ఎవడైనా పెట్టిండనుకో, వాడికి ఉంటుంది డిస్ట్రక్షన్. You see, that's how powerful the work of God. ఇంత పెద్ద వర్క్ దేవుడు మన మీద పెట్టాడు, ఇంత బాధ్యత మనం పెట్టాడు. స్ట్రాటజీ నెంబర్ 7లో వర్స్ 11, ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, ఎవడైనా ఈ ఆజ్ఞను భంగపరిచినలా వాని ఇంటి వెన్నుగాడి ఓడదీయబడి. దిస్ ఈజ్ హౌ క్రిస్టియన్స్ మిస్ ద స్ట్రాటజీ. ఏమనంటే అవతలోడు ఏమంటే మనకంట డబ్బులు ఇవ్వకపోతే, ఒకవేళ వాడు మనతో గొడవ పడితే వాడిని వదిలేయని అంటారు. దేవుడు ప్రేమమయుడు, వాడిని వదిలేయను. అక్కడ వదిలేయమనలే, వాడు దేవుని మందిరానికి అడ్డుపడుతున్నాడు, వాడు ఎన్ను ఓడాలని అన్నాడు అని నేను చెప్పిన మాట కదా, అక్కడే ఉన్నది. చూడండి ఆ మాట ఏమనుంది, ఇంకను మేము నిర్ణయించింది, దేవుని పని చేస్తున్న మీరందరి ఇంటి మీదకి ఎవడన్నా వస్తే, ఆడేమనుంది, వాడి ఇంటి వెన్నుగాడి ఓడదీయబడి. మీకు తెలుసా, ఇంతకుముందు పల్లెటూర్లలో ఇప్పుడు బీమ్స్ వేస్తాం కదా, వాటిని వెన్నుగాడి అంటారు. బీమ్స్, దూలాలు. ఇంతకుముందు ఇల్లు వేస్తే ఇల్లు సెంటర్ మీద ఒక మధ్య దూలం ఒకటి ఉంటుంది పెద్దది, మిగతా వాసాలన్నీ తీసుకొచ్చి చీలలు కొట్టి దానికి కొడతారు, అదే ఆపుతారు. దాన్ని బీకెత్తి ఇల్లు ఆగుతుందా? ఆగదు. అలాగే ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, ఎవడైనా నీ ఆజ్ఞను, ఏ ఆజ్ఞ తెలుసా, మీకు ప్రొవిజన్ ఇవ్వకోకుండా శత్రువు ఆపుతుంటే, ఇప్పుడు ఏమన్నా కొండల మీద ఉన్న ఆల్టర్స్ బ్రేక్ అవ్వాలా, లోయలు బ్రేక్ అవ్వాలా, వాగులు బ్రేక్ అవ్వాల్సిందే. ఇవన్నీ స్ట్రాటజీస్ అన్నీ కూడా అప్లై చేస్తూ లాస్ట్కి ఎక్కడికి వచ్చాము? డిస్ట్రాక్షన్. ఎంత ప్రొవిజన్ ఇవ్వకోకుండా ఆపుతున్న డెవిలు ఒక మార్గంలో వస్తే 7 మార్గంలో అది పోవాలని ఉంటుంది. దొంగ దొరికితే ఎన్నిసార్లు ఇవ్వాలి? 7 times ఇవ్వాల్సిందే. వావ్. లాస్ట్ వచనం, ఇంకను మేము నిర్ణయించింది ఏమనగా, ఎవడైనా ఈ ఆజ్ఞను భంగపరిచినలా వాని ఇంటి వెన్నుగాడి ఓడదీయబడి నిలవనెత్తబడి దాని మీద వాడు ఉరి తీయింపబడును. ఇదంతా దేనికి తెలుసా? జస్ట్ మందిరానికి సపోర్ట్ చేస్తున్న వారింటికి ఉప్పు పంపినందుకే వాడికి వచ్చిన ముప్పిది. ఏమండి, మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏం తెలుసా? ఆయన మందిరంలో పని చేయడం, ఆయన వాక్యాన్ని ప్రజలకి చేరవేర్చడం, ఆత్మలు రక్షించడం, గాస్పల్. ఎప్పుడైతే ఇవి మనం చేస్తామో, మన ఇంటికి రావాల్సిన ఉప్పు వేరే వాడి యొక్క షాపులో నుండి దేవుడు పంపిస్తాడు, నూనె పంపిస్తాడు. ఒకవేళ వాడు ఎక్స్ట్రా ఆజ్ఞ రాశారు, పొరపాటున ఇవి ఇవ్వకపోతే దే ఆర్ కమాండెడ్. ఎప్పుడు వాళ్ళు కమాండ్ చేయబడ్డారంటే, దేవుడి చేత కమాండ్ చేయబడ్డారు నీకు ఇవ్వమని. ఎప్పుడు తెలుసా? నువ్వు మందిరం పనులు చేస్తున్నప్పుడు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కీ ఫర్ ద క్రిస్టియన్స్ ప్రాస్పరిటీ. ప్లీజ్ ఫాలో దిస్ స్ట్రాటజీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నిమగ్నం అవ్వండి ప్రభు పని మీద. ఆత్మలు రక్షించడము, ఆత్మల కొరకు పోరాడము. ఈ చుట్టుపక్కల ప్రభు కొరకు నేను ఈ సిటీని మ్యాప్ వేస్తున్నా. డిస్ట్రాక్షన్ ఎక్కడి నుండి వస్తుంది, వాటిని బంధిస్తున్నా.
అది యేసునామమున జరుగునుగాక. కాబట్టి నేను దేవుని పని చేస్తాను. స్మాల్ వర్క్ ఫర్ గాడ్ బ్రింగ్స్ ప్రొవిజన్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. ఒకవేళ ఆ ప్రొవిజన్ ఎవడైతే ఇవ్వడో దేవుడు ఏమంటున్నాడంటే, ఇవ్వను నీ ఇంటి వెన్నుగాడి నేను తీసేస్తా, నిలువనెత్తబడి వాడు పడతాడు, వాడి యొక్క ఇంట్లో వాడిని ఉరి తీస్తారు. చూడండి, దేవుని పిల్లలకి ప్రొవిజన్ రాకపోతే దేవుడు తీసుకున్న డిస్ట్రాక్షన్ నిర్ణయం చూడు. సో అవతల వాడికి జరుగుతున్న డిస్ట్రాక్షన్ నీ యొక్క కన్స్ట్రక్షన్లోనే స్టార్ట్ అవుతుంది. వావ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వావ్. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాశిగా చేయబడను. ఏ రాజులే కానీ, రాసుకోండి 12 వచ్చిన, వెరీ ఇంపార్టెంట్. ఏ రాజులే కానీ, ఏ జనులే కానీ, ఎవరంట? రాజులైనను జనులైన. అంటే దాని అర్థం ఏం తెలుసా? లోకల్ లీడర్లైనను, ఎమ్మెల్యేలను, ఎంపీలైన, సీఎంలైన, పిఎంలైనను మందిరం మీద చిన్న పునాది వేస్తుంటే అడ్డొచ్చాడనుకో, రాజులనైనా లేపేస్తా అన్నాడు దేవుడు. అయ్యయ్యయ్యయ్యా, ఇంత పెద్ద సిటీలో దేవుడు మనకు పని అప్పచెప్పాడంటే వాట్ ఏ గ్రేట్ ప్రొటెక్షన్ బై డిస్ట్రాక్టింగ్ అదర్స్. వావ్. ఎవరికి ఎదురుకుపోతున్నాడు దేవుడు చెప్పండి? లాస్ట్ వీక్ మనం బిఫోర్ లాస్ట్ వీక్ ఒకటి చూసాం, 49 చాప్టర్. రాజులు గ్రహించి లేస్తారు, అధికారులు నీకు నమస్కరిస్తారు. ఇంకో మాట చెప్పాడు, ఎవడైనా మీతో యుద్ధం చేస్తే నేను వాడితో యుద్ధం చేస్తాను. ఇంత స్ట్రాటజిక్గా దేవుడు మనకు ప్రొవిజన్ పెట్టాడు. గట్టిగా చెప్పలు కొడదాం పరిశుద్ధాత్ముడికి. ఆమేన్. ఏ రాజులే కానీ, ఏ జనులే కానీ ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపజేయండి. దేవుని మందిరం అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు మీరే. మీరు ప్రాస్పర్ అవ్వకపోతే దేవుడు ఏమంటున్నాడంటే, నేను వాళ్ళని నాశనం చేస్తా. మీరు దేవుని పనిలో నిత్యము ధూపం వేయాలి, దేవుని పనిలో నిత్యము రొట్టెలు ఉండాలి, దేవుని పనిలో నిత్యము ఆల్టర్స్ ఉండాలి. దేవుని పని అంటే నిత్యము దేవుని ఆత్మను రక్షించే విషయంలో, పాపాలు శుద్ధీకరించట్లో, స్వస్థపరచే విషయంలో మనం యాక్టివ్గా ఉన్నప్పుడు దేవుడు చేసేటటువంటి ప్రొవిజన్. ఎట్ ద సేమ్ డిస్ట్రాక్షన్, అది రాజులైనా, అధికారులైనా, ఎమ్మెల్యేనా, ఎంపీలైనా, లీడర్ అయినా, ఎవడైనా సరే లెగిసిన దేవుడు ఏమంటున్నాను, నేను డిస్ట్రాయ్ చేస్తాను. మీరు నాకు మందిరమై ఉండడము, మీరు నాకు ప్రొవిజన్ ఇవ్వడం అనేది అంత గొప్ప విషయము. వావ్ వావ్. దేవుని మందిరమును నశింపజేయటకై చెయ్యి చాపిన ఎడల, చూడండి అందరూ లాస్ట్ వర్షన్ అందరూ చదువుదాం, క్లోజ్ చేస్తున్నాను. ఏ రాజులే కానీ, ఏ జనులే కానీ ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యి చాపిన, కన్స్ట్రక్షన్ చేయడానిక, నాశనం చేయడానిక? నాశనం చేయడానికై చెయ్యి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, మరియు అతివేగముగా జరగవలనని రాయించి అతడు తాకీదు పంపించాను. అతివేగంగా ఏం జరగాలి? బిల్డింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఇక్కడికి మందిరమే కాదు, అతివేగం అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ షెడ్ వేయడం ఇవన్నీ కాదు. అతివేగం అంటే ఇమీడియట్గా ఆత్మల్ని మనము దేవుని దగ్గరికి నడిపించాలి. దట్స్ ద స్ట్రాటజీ. ఇది అతివేగంగా జరగాలి. దీనికి ఏ రాజులైనా, అధికారులు, ఎమ్మెల్యేలు ఎవడైనా చేయి చాపితే దేవుడు అంటాడు, నా పేరు పెట్టి పిలిచాను వాళ్ళని. నేను లాస్ట్ వీక్ చదివాం మనం ఆ మాట, ఏమనుంది అక్కడ? నేను నా నామం పెట్టబడిన జనులు వాళ్ళ నుదుట మీద వాళ్ళ పేరు ఉంటుంది. దేవుడు ఈ స్ట్రాటజీస్ని మన వెనుకల్లో నెరవేర్చును గాక. గట్టిగా చెప్పులు కొడదాం, ప్రార్థన చేద్దాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. లెట్ us all stand up. దయచేసి నిలబడండి. లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. Father, in the name of Jesus, I bless their hands, I bless their businesses from today. ఉప్పుతో సహా, నూనెతో సహా నీ ఇంటికి ఏ ప్రొవిజన్, ఏ మీట్ ఎక్కడికి రావాలో నీ ఇంటికి వస్తుంది. బికాజ్ ఆఫ్ దేవుడు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఎన్ని రోజులు మనల్ని ప్రాక్టికల్ ల్యాబ్లో పెట్టాడు దేవుడు, ఇప్పుడు మనకి ఎక్స్పెరిమెంట్లోకి తీసుకొచ్చాడు. ఈ ఎక్స్పెరిమెంట్ టైంలో దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశము, గొప్ప ప్రొవిజను, డిస్ట్రాక్షన్, అన్ని విధాలుగా ఈ స్ట్రాటజీస్లు దేవుడు ఇచ్చాడు. వీటిని ఇంటికి వెళ్ళి మెడిటేట్ చేసి మళ్ళీ వీటిని అప్లై చేసుకొని కుటుంబాలని కట్టుకున్నట్టును కృపను అనుగ్రహించమని
వారు ఇచ్చిన ఆఫరింగ్స్ని బ్లెస్ చేస్తున్నాను, వారు ఇచ్చిన ఆల్టర్స్ని బ్లెస్ చేస్తున్నాను, వాళ్ళ టైథింగ్స్ని బ్లెస్ చేస్తున్నాను. ఈ దినం మొదలుకొని నీ ఇంటికి ఉప్పు రావాలన్నా, నూనె రావాలన్నా, గొర్రె పిల్ల రావాలన్నా, పొట్టేలు రావాలన్నా, ఇది కేవలము దేవుని మందిరం మీద నువ్వు పెట్టుకున్న ఆశ. ఆత్మలు రక్షించడంలో, ఫ్లెక్సీలు కట్టడంలో, బ్యానర్లు కట్టడంలో, పాంప్లెట్లు వేయడంలో, ప్రింటింగ్ విషయంలో, పనుల విషయంలో ఎంత తొందరపడి ముందుపడి నువ్వు వస్తావో అంత ఎక్కువగా దేవుడు నీ ఇంటికి ప్రొవిజన్ కమాండ్ చేసు. ఒకవేళ అది ఎవడైనా ఉల్లంఘించిన ఎడలా వాడికి కావాల్సిన డిస్ట్రాక్షన్ దేవుడు పంపి మళ్ళీ ప్రొవిజన్ తీసుకొస్తాడు. అట్టి కృప మీకు మీ పిల్లలకి దొరికినది. ఇది జరుగునుగాక. ఆమేన్.